దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామములు శుభములు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే, జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. దావీదు రాజు పరిపాలన చేసిన తర్వాత ఆయన తన తరాన్ని ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడు సొలొమోను రాజుగా నియమింపబడ్డాడు. ఈయన మందిరం కట్టి చక్కని బలులను అర్పించి రాత్రి ప్రార్థన చేస్తే రాత్రి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందులోనే 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదువో దానిని అడుగుమని సెలవుగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసి, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు నాకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండే కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను. సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేశాడనమాట. అయ్యా, గొప్ప జనానికి నేల ధూళి అంతా జనం ఉన్నారో, ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చగల శక్తి కలిగినటువంటి ఎవడున్నాడో, ఈ జనుల మధ్య ఉండి కార్యాలను చక్కబెట్టినట్లు. ఆ కార్యాలు చక్కబెట్టడం అంటే న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. కాబట్టి ప్రతిదీ కూడా తగినటువంటి జ్ఞానము తెలివి దయచేయమని అడిగాడు. జ్ఞానం లేనందువలన చాలామంది ప్రజలు ఈ దినాల్లో చెడిపోతున్నారు, పడిపోతున్నారు, రకరకాల ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఆలోచిస్తలేదు. ఏదైనా కనుక జ్ఞానం సంపాదించాలంటే పరిశుద్ధ గ్రంథంలోంచి సంపాదించాలి. చాలామందికి తెలియదు, తెలిసినా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా సెలవిచ్చును, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైన దీర్ఘాయువునైనను అడుగాక. నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును. నీకన్నా ముందున్న రాజులకైనను తరువాత వచ్చు రాజులకైనా కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదినని చెప్పాను. చూశారు ఎంత గొప్ప సంగతం. కాబట్టి ఆ బలిపీఠం మీద చక్కని బలు అర్పించు. ఈ జ్ఞానము, ఈ తెలివి కూడా ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడు, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. జ్ఞానము తెలివి. జ్ఞానం ఉంటే ఎక్కడైనా సరే నువ్వు బ్రతకగలుగుతావు, ఈ విధంగా జీవించగలుగుతావు. జ్ఞానంలాకే నా జనులు చెరపట్టబడుతున్నారు అన్నది సామెతల గ్రంథంలో. ఈ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానమై ఉండాలి. ఎందుకు ఈనాడు ప్రజలు జ్ఞానాన్ని వెతకడం లేదు? ఏ లోక సంబంధమైనవన్నీ వెతుక్కుంటున్నారు తప్ప జ్ఞానం సంపాదిస్తలేదు. జ్ఞానం సంపాదిస్తే నువ్వు ఎవరి ముందైనా సరే ధైర్యంగా నిలబడగలుగుతావు. ధైర్యంగా కూడా ఏ సబ్జెక్టును గురించి అవతల వ్యక్తి మాట్లాడినా అనర్గళంగా మాట్లాడతావు. జ్ఞానం తెలివి అడిగాడు పరిపాలన చేయడానికి సొలొమోను. దేవుడు అందుకు కాదనలేదు. దాంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఇతనికి ముందు ఉన్న రాజులకు కానీ ఇతని తరువాత వచ్చే రాజులకు కానీ ఎవరు కూడా ఇంత జ్ఞానం లేదు, నీ తెలివితేటలు లేవు. కాబట్టి శాబా దేశం నుంచి వచ్చినటువంటి శాబా రాణి, ఆ రాణి కూడా చూసి ఈయన గురించి విన్నదే ఎక్కువ అనుకుంది, కానీ విన్నది తక్కువ. ఈయన చూసిన తర్వాత ముగ్ధురాలైంది, చాలా సంతోషించింది. కాబట్టి ఈరోజు నీకు జ్ఞానం ఉందా లేదా? తెలివితేటలు ఉన్నాయా లేదా? లోక జ్ఞానం అనవసరం, సినిమా జ్ఞానం అనవసరం, రాజకీయ జ్ఞానం అనవసరం. దేవుని జ్ఞానం పత్రికలో రాసి ఉంటుంది, పైనుండి వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని
దేవుని బిడ్డలుగా ముందుకు సాగాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే సంపాదించో పాపంలో పడో, లోకంలో తిరగని ఇష్టానుసారంగా దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా జీవిస్తాం. అటు కృప మరి ఈ జ్ఞానాన్ని మరి తెలివిని పొందుకొని దేవునికి ఒక మంచి సాక్షిగా నిన్ను బట్టి అనేక మంది ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని యొక్క మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయనిచ్చే జ్ఞానం, పరిశుద్ధ వాక్యంలో ఉండే జ్ఞానాన్ని, దేవుడిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకొని తెలివి నీకు ఇవ్వబడుతుంది. అడుగు, ప్రభువుకి సమస్తం సాధ్యం. ఆయన ఇస్తాడు. ఆయన కాదు లేదు అనేది ఆయన దగ్గర లేదు. కాబట్టి జ్ఞానం సంపాదించుకో, తెలివిని సంపాదించుకో, అడుగు, నీకు ఇస్తాడు. వాటి ద్వారా గొప్ప మేలు ఉపకారాలు పొందగలుగుతావు. అటు కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.